హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలయం అఫీషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇదైతే ఇక్కడ నేను ప్రస్తుతానికి అంగన్వాడికి వెళ్తున్నాను అనమాట. ఇక్కడ వెళ్ళే దారిలోనే మా ఫేవరెట్ అన్నీ ఉన్నాయి, అవన్నీ చూపిద్దారని వీడియో తీస్తున్నా. కొత్తగా అయితే హెయిర్ స్టైల్స్ ట్రై చేశాను అనమాట. అంటే ఎప్పుడు వేసుకునేది, చాలా రోజులు వేసుకోక ఎప్పుడు ఒక క్లిప్ ఒకటి పెట్టుకొని హెయిర్ ఫ్రీ చేసుకొని వెళ్తున్నా. కాకపోతే ఈరోజు ఎందుకో మంచిగా రెడీ అవ్వాలనిపించింది, అందుకని అలా హెయిర్ స్టైల్ కూడా మార్చేసాను అనమాట. ప్రజెంట్ అయితే మేము మా ఇంటి దగ్గర నుంచి అనంతగిరి రోడ్లో నుంచి వెళ్తున్నాం. పక్కన పెట్రోల్ బంక్ ఉంటుంది. ఇక్కడ షాప్ చూసారా, ఇక్కడే మీ షాప్స్ అంటే హోమ్ ఫుడ్స్ అనమాట. ఏదైనా సరే సూపర్గా ఉంటుంది. అంటే కారపూస, అరిసెలు, లడ్డూలు, బొప్పట్లు, ఇంకన్నీ ఆల్ ఐటమ్స్ ఇక్కడే అనమాట. మేము చికెన్ షాప్ దగ్గర చికెన్ తీసుకునేది మంచి క్వాలిటీకి కొట్టిస్తారు. మేము ఏదైనా సరే రూపాయి పోయినా సరే కొంచెం క్వాలిటీగా ఉండేటట్టే చూసుకుంటాం. ఇదే నేను తీసుకునే మేకప్ ఐటమ్స్ ఏదైనా కావాలని ఇక్కడే తీసుకుంటాను. అంటే స్టిక్కర్స్, ఫ్యాన్సీ ఐటమ్స్ ఏది కావాలనుకున్నా. ఈ పక్కన బండి చూసారా, అదే అనమాట. అక్కడ బజ్జీలు, బోండాలు, గ్యారెలు అవి సూపర్ టేస్టీగా ఉంటాయి. ఫేమస్ బేకరీలో అయితే ఇక్కడ బ్రెడ్, ఇంకా బేకరీ ఐటమ్స్ మాత్రం ఈ ఫేమస్ బేకరీలో తీసుకుంటాం. అన్నీ మా రోడ్లోనే అవైలబుల్గా ఉంటాయి మాకైతే. ఇక్కడ ఇటు సైడ్కి వెళ్తే మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి యూటర్న్ తీసుకున్నాం అనమాట. వెళ్తున్నాం. వెళ్ళే దారిలోనే మా హ్యాపీ ఫేవరెట్ కిరాణా షాప్ ఉంటుంది. అంటే మేము అప్పుడు ఇక్కడ ఇటు సైడే ఉండేటోళ్ళం. ఇక్కడ ఉన్నప్పుడు ఇక ఈ షాప్లోనే బాగా కొనుక్కుంటాం. మంచి అంటే ఏదైనా చిన్న చిన్న షాప్ అంటే ఏమనిపిస్తుంది, మళ్ళీ క్వాలిటీ ఎక్స్పైరీ అయిపోయినాయి అమ్ముతారు అనే ఆలోచన ఉంటుంది. కానీ ఈ ఆంటీ దగ్గర అయితే అలాంటి ఆలోచన ఏమీ ఉండదు. మంచి తినడానికి కూడా నేను కూడా వెళ్ళానంటే ఖచ్చితంగా 50-100 రూపీస్ అయితే అయిపోగొట్టుకొని వస్తాను. అందుకే ఎక్కువ తక్కువ తీసుకుపోను. తీసుకుపోయేటప్పుడు 20-30 తీసుకుపోతా ఎప్పుడైనా వస్తే కనుక. కానీ ఎంత లేదన్నా ఆంటీ తర్వాతకి ఇద్దులేదో తీసుకుపో ఉంటుంది. పర్లేదు లేని మొమాటంగానే మళ్ళీ 100 అయిపోగొట్టుకొని వస్తాను అనమాట. అలా ఉంటుంది. ఇక్కడ ఇటు సైడ్ మా అత్తయ్య వాళ్ళ ఇల్లు ఉంటుంది. వెళ్తున్న వాళ్ళ మేము ఇటు సైడ్ ఉన్నప్పుడు బాగా వచ్చేది షాప్కి. కాకపోతే ఇప్పుడు రావడం లేదు. అయినా సరే మా వాడు పట్టుబట్టి తీసుకొస్తాడు. మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అయితే ఇక్కడ. అక్కడ గాబ్గాన్ వస్తుంది చూడండి, అది మా అత్తయ్య వాళ్ళ ఇల్లు. లేదు, తలిపేసి ఉన్నది. సరే లేదు లేని వెళ్ళిపోతున్నాం. కొంచెం ఎదురంగా పోతే పక్కన ఇటు సైడు ఎప్పుడైనా టిఫిన్ లేదు ఇంట్లో చేయలేదు అంటే మాత్రం ఇటు సైడ్ రోడ్ మీద బాగా పెడతాడు అనమాట. ఓన్లీ ఫర్ 10 రూపీస్. అయినా సరే సూపర్ టేస్టీగా ఉంటే తినగానే కడుపు నిండిపోతుంది. లేదు అనుకుంటే 30-35 రూపీస్ తెచ్చుకుంటాం. ఎప్పుడైనా కావాలి తినాలంటే తెచ్చుకుంటాం. ఇది మా వదిన వాళ్ళ ఇల్లు. లేదు, పడుకొని ఫోన్ చూస్తుంది, మమ్మల్ని చూడలేదు. సరే వచ్చేటప్పుడు పలకరిద్దాంలే అని వెళ్ళైతే వచ్చినాం. వచ్చేటప్పుడు అయితే అందరిని రిసీవ్ చేసుకుని వెళ్ళాం, కానీ ఆ వీడియో మాత్రం తీయలేదు. ఎందుకంటే ఇంకా బాగా వదిలే మరీ ఇంత లాంగ్ అయిపోతుంది వీడియో అని తీయలేదు. మా పెళ్ళి జరిగింది మాత్రం ఇక్కడే, చెప్పడం మర్చిపోయా. వెళ్ళిపోయింది ఆ ఇల్లు. ఆ ఇంటిని కూడా ఒకసారి నేను హోమ్ టూర్ తీయాలని నాకు చాలా కోరిక. ఖచ్చితంగా పాపులర్ అయ్యాక ఆ వీడియో ఖచ్చితంగా తీస్తా. ఎందుకంటే అందులోనే కదా నాకు మా ఆయన దొరికింది. అందుకని ఇక్కడే అనమాట అంగన్వాడి. ఇక లేదులే లోపలికి వెళ్ళిపోతే అక్కడ రోడ్డు ఉండదు, మొత్తం గోడే ఉంటుంది. మళ్ళీ అక్కడ కారు ఒకటి పార్కింగ్ చేశారని మేము ఇక్కడే కార్ని ఆపేసి ఇంకా నేను రానులే, పాప పడుకుని ఉండిపోయింది. పడుకున్న పాపను లేపుకొని వచ్చా కదా, మీరు వెళ్ళి తీసుకురండి అంటే మా ఆయన సరేలే అని వెనక్కి తిప్పుతున్నాడు బండి. మా వాడు చదువుకుంది కూడా, అంటే ఫస్ట్ స్కూల్కి వెళ్ళింది కూడా ఇక్కడ అంగన్వాడి. చెప్పాను కదా ఫస్ట్ ఇక్కడ ఇటు సైడే ఉండేటోళ్ళం, తర్వాత ఇటు దూరంగా వచ్చేసాము. అంటే మాకు మంచిగా అనిపించింది ఇల్లు, అందుకని ఇటు సైడ్ వచ్చినాం అనమాట. వెళ్తున్నాడు. వాడికి అంగన్వాడి అంటే బాగా కుషాలు. వాళ్ళ మేడం కూడా ఫేవరెట్ అనమాట. మా వాడు బాగా ఫస్ట్ సైలెంట్గానే కనపడుతుంది, చాలా ముదురు మేడం అని చెప్తుంది. అంతేలేండి మా వాడు మినిమం రాజకీయుడు కంటే ఆ మాత్రం మేమేం మెయింటెనెన్స్ ఉంటుంది అని అంటే ఫుల్గా నవ్వుతూ ఉంటుంది అనమాట. అలా వెళ్ళైతే వచ్చేసి ఇది రిటర్న్ వచ్చాక మా వాడు ఫేవరెట్ షాప్ కదా, ఆంటీ అందులో బాగా బలకరిస్తూ ఉంటుంది. మేమంటే కొంచెం లైక్ అనమాట. అందుకని ఆంటీ హాయ్ ఆంటీ అని చెప్తున్నా. ఆంటీ చెయ్యి చెప్తుంది నాకు. మా వాడేం అసలు కాలు ఆగట్లేదు, నేను వెళ్తా అంటాడు. కానీ పోతే మాత్రం కొత్తగా రాడు, మళ్ళీ అవి పట్టుకొని వస్తాడని మా భయం మాకు. ఎందుకంటే అప్పటికే ఫుల్ జలుబు ఉన్నది. ఎండాకాలం జలుబు అంటే వేడేలా చేస్తుంది అని అంటారు, మళ్ళీ వర్షాకాలం ఏమో వానకు చేసింది అంటారు. అట్లా ఉంటుంది అనమాట. సో ఇంటికైతే వచ్చేసినాం. చూసారు కదా, పర్ మంత్ 16 eggs ఇస్తారు. అందులోనే వచ్చేటప్పుడు స్క్రబ్బు, అల్లం కూడా లేదంటే ఎక్కువ, అందుకే 10 రూపీస్ అల్లం తీసుకున్నది నాకు టీకే. సో
పిండి ప్యాకెట్, ఎగ్స్ అయితే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేశాను నేను ఆల్రెడీ. ఇవి తర్వాత తీసి మళ్ళీ వీడియో తీసి దాని మీద అంగన్వాడీ ఓన్లీ ఫర్ ప్రభుత్వం సరఫరా అని ఉంది. ఆ ముద్ర ఈ మధ్యనే వేస్తున్నారు, ఇంతకుముందు అయిపోయేది. అది వేసిన కానీ కొంచెం పర్లేదు, ఎగ్స్ కూడా బాగుంటున్నాయి. సో ఫ్రెండ్స్, ఇదే వచ్చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. బాయ్.